5,000 రూపాయల లెక్కన అది కూడా వేయకుండా వచ్చేసింది. మరి దేనికి ఉన్నట్టుగా సిడిపిఓగా అనేది మేము అడుగుతా ఉన్నాం. అందరినీ కూడా నోర్లు కొట్టి మోసం చేసి వచ్చారు సిడిపిఓ గారు. ఆ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇంకొక విషయము, ఉదయగిరిలో 13 మందికి 11 నెలల జీతాలు ఆ ఆఫీస్ నుంచి కూడా వేయలేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక 5గురికి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలి. మరి వీళ్ళు డ్యూటీలు ఏమి చేస్తున్నారు అని చెప్పి మేము యూనియన్గా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇది ఒక వారం రోజుల లోపల ఉదయగిరి వాళ్ళకు కూడా జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్ పడాలా. ఈ సిడిపిఓ మేడం గారు కూడా అక్కడ హైమావతి అనే అమ్మాయికి, పంచేడు అమ్మాయికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పించలేదు. ఇప్పుడు అనారోగ్యంతో వాళ్ళ అమ్మని మంచంలో పెట్టుకొని ఉంది. ఇవన్నీ కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని చెప్పి సార్ని కోరాము. ఈ పరిష్కారం అయ్యేదాకా మేము యూనియన్గా పోరాటం చేస్తాము. అవసరమైతే ఈమె మోచెర్ల పెంచలమ్మ ఈమెను తీసుకొని వచ్చి సిడిపిఓ ఆఫీస్ దగ్గర కూడా టెంట్ వేసి కూర్చోబెడతామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు మోచెర్ల పెంచలమ్మ. మాది కొత్త మెనుగల్ గ్రామం, దామరముడికి సెక్టారు. నాకు 2018 నవంబర్ నుండి 2019 సెప్టెంబర్ వరకు 11 నెలలు జీతం ఆగింది సార్. కానీ ఆ 11 నెలల్లో నాకు ఇది గ్యాస్ బిల్లులు కానీ, కూరగాయల బిల్లులు కానీ ఏమి ₹1 కూడా నాకు రాలేదు. కానీ నేను మేడంకి అర్జీ పెడితే, నువ్వు తినేసావు, డ్రా చేసేసుకున్నారు, ఎక్కడి నుంచి వస్తాయని మేడం అడిగింది. ఆ సార్ కూడా, తిరుపాలయ్య సార్ కూడా అలాగే మాట్లాడాడు. లాస్ట్కి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఈ అమ్మాయికి 11 నెలల జీతం ఆగింది, చేస్తాము అని చెప్పారు సార్. చేయలేదు సార్, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని కావలి ఆర్డీఓ దగ్గరకు వచ్చాను సార్, సహాయం చేస్తారని ఇక్కడికి అక్కోళ్ళని తీసుకొని వచ్చాను సార్.